హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు మెరిట్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే చాలా క్లిష్టమైన పిచ్పై 265 పరుగుల టార్గెట్ను ఎలా చేస్ చేయాలో చేసి మరీ చూపించాడు కింగ్ కోహ్లీ. ఇక పవర్ ప్లే లోపలే టీమిండియా ఇద్దరు ఓపెనర్లను కోల్పోయినా కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో అద్భుతమైన పార్ట్నర్షిప్లను నెలకొల్పుతూ తనకు చేజ్ మాస్టర్ అనే బిరుదు ఎందుకు వచ్చిందో మరోసారి నిరూపించుకున్నాడు. ఆసీస్ పై ఆడిన ఆ 84 పరుగుల ఇన్నింగ్స్ తర్వాత యావత్ ప్రపంచం జయహో కోహ్లీ అనేలా అభినందించుకున్నాడు. ఇక తాజాగా టీమిండియా దిగ్గజం మాజీ క్రికెటర్ 1983 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్స్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. పైగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కోహ్లీని కంపేర్ చేస్తూ ధోనీ కంటే కోహ్లీనే ఒక అడుగు ముందున్నాడంటూ పేర్కొన్నాడు. కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. కపిల్ దేవ్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీకి ఇలాంటి పెద్ద పెద్ద మ్యాచ్లు అంటే చాలా ఇష్టం. ఎంత పెద్ద ఛాలెంజ్ ఎదురైతే అతను అంత బాగా ఆడతాడు. చేజ్ మాస్టర్ అనే మాటకు న్యాయం చేస్తూ వస్తున్నాడు కోహ్లీ అంటూ చెప్పుకొచ్చాడు. పైగా మ్యాచ్ను చేజింగ్ చేస్తూ ఎలా గెలిపించాలో అతనికి బాగా తెలుసు. చాలాసార్లు అతను అది చేసి చూపించాడు కూడా. గతంలో ధోని కూడా ఇలానే చేసేవాడు. అయితే ఈ విషయంలో మాత్రం అందరికంటే కోహ్లీనే ఒక అడుగు ముందుంటాడు అని కపిల్ పాసి అన్నారు. ఇక మ్యాచ్ కండిషన్స్ను అర్థం చేసుకొని ముఖ్యంగా చేజింగ్ చేస్తున్న సమయంలో ఎలా ఆడాలి, ఎలా భాగస్వామ్యాలు నిర్మించాలి అండ్ ఎప్పుడు ఇన్నింగ్స్కు ఎక్సలరేట్ చేయాలి, ఎలా ముగించాలో ధోనికి కూడా బాగా తెలుసని గతంలో చెప్పుకునే వాళ్ళం. ధోని ఆ తర్వాత రన్ మెషిన్గా మారిపోయిన కోహ్లీ ఆ పని చేస్తున్నాడు. అయితే చేజింగ్లో కోహ్లీకి ఉన్న రన్స్ విన్నింగ్ పర్సంటేజ్ అతన్ని ఆ విషయంలో అందరికంటే ముందుంచిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్ను మరొక మ్యాచ్లో కూడా కంటిన్యూ చేస్తే కనుక టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంటుంది. అండ్ ఈ నెల 9న న్యూజిలాండ్తో జరిగే ఫైనల్ మ్యాచ్లో కూడా కోహ్లీ ఇలాగే ఆడి టీమిండియాను గెలిపించి ఛాంపియన్గా నిలపాలని క్రికెట్ అభిమానులు అండ్ ఇండియన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు.